హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ 4 సినిమాల వరకు రిలీజ్ అవగా అందులో కాస్త ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది డార్లింగ్ ఫిల్మ్. ప్రియదర్శి నభానటేష్ మెయిన్ లీడ్ లో చేసిన ఈ ఫిల్మ్ డే 1 కంప్లీట్ అయ్యేసరికి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. పర్ఫార్మెన్స్ వైజ్ ప్లస్ అవ్వాల్సిన నభానటేష్ యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ మేనేజ్ కావడంతో ఆడియన్స్ సినిమాని యునానిమస్ గా రిజెక్ట్ చేశారు. బట్ సినిమాపై రిలీజ్ కి ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో డే 1 మంచి నెంబర్ తోనే ఓపెన్ అయింది ఈ ఫిల్మ్. మరోపక్క కల్కి స్టిల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఉండగా చాలా చోట్ల ట్రిపుల్ నెంబర్ కి దగ్గరగా వచ్చేసింది. ఇక ఇండియన్ 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో, ఈ రోజు రిలీజ్ అయిన సరిపోతే శనివారం టీజర్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా సరిపోతే శనివారం విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా సాటర్డే రోజే టీజర్ ని దింపారు. నాట్ ఏ టీజర్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఎస్ఏ సూర్య గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చూడొచ్చు. బికాస్ ఈ రోజు ఎస్ఏ సూర్య గారి బర్త్డే. ప్రాచీన కాలంలో ఒక రాక్షసుడు ప్రజల్ని హింసిస్తూ ఉండేవాడు అంటూ ఎస్ఏ సూర్య క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేశారు. అండ్ హీరోయిన్ సత్యభామతో హీరోని శ్రీకృష్ణుడితో పోలుస్తూ రాక్షసుడు కోసం ఇద్దరు టీమప్ అయ్యారని చెప్పారు. ఈ వీడియో గ్లిమ్స్ కి ఎక్కువ టీజర్ కి తక్కువ అనే విధంగా ఉంది. చెప్పుకోవడానికి డిస్కస్ చేయడానికి పెద్దగా ఏం లేదు. బట్ ఎస్జే సూర్య గారు ఇలాంటి ఒక క్రాక్ సినిమాకి బాగా హెల్ప్ అవుతారని చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న వీడియోస్ కాకుండా డైరెక్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తే హైప్ ఎక్కించుకునే పనిలో ఉంటాం. మరి మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక డార్లింగ్ విషయానికి వస్తే సినిమాపై బజ్ ఉండడంతో మేకర్స్ ఈ సినిమాని ఏకంగా 7 కోట్లకు అమ్మినట్టు వాళ్ళే డైరెక్ట్ గా చెప్పారు. సో ఎలా కాదన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర 7.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయినట్టు. ఒకసారి కలెక్షన్స్ చూస్తే ఏపీ అండ్ తెలంగాణలో డే 1 60 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 20 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ 85 లక్షల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ షేర్ వాల్యూ 40 లక్షలు దాటింది. సినిమాకి వచ్చిన టాక్ కి రెయిన్ ఎఫెక్ట్ కి ఇది డీసెంట్ ఓపెనింగ్స్. బట్ మూవీ హిట్ అవ్వాలంటే మరో 7 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేయక తప్పదు. మరి ఇంత మొత్తాన్ని ఇలాంటి టాక్ తో ఎలా రికవర్ చేస్తుందో చూడాలి. ఇక ఇండియన్ 2 విషయానికి వస్తే 13 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 5.7 కోట్లు, సీడెడ్ లో 1.7 కోట్లు అండ్ టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 13 కోట్లు దాటగా గ్రాస్ 22 కోట్లు దాటింది. మరో 11.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 44.6 కోట్లు, కర్ణాటకలో 8.6 కోట్లు, కేరళలో 5.3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 48 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 135 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ షేర్ వాల్యూ 65 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్లు కావడంతో మరో 106.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే వరల్డ్ వైడ్ గా మూవీని హిట్ గా చెప్పొచ్చు. మరి సెకండ్ వీకెండ్ లో ఎంతవరకు గ్రోత్ చూపిస్తుందో చూడాలి. ఇక కల్కి విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 23 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ నార్త్ లో ట్రిపుల్ ని బ్రేక్ చేసే విధంగా దూసిపోతుంది. నార్త్ లో ట్రిపుల్ 276 కోట్ల వరకు నెట్ ని కలెక్ట్ చేయగా కల్కి ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన నెట్ 269 కోట్లు దాటింది. సో ఆ 8 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయగలిగితే రామ్ చరణ్, రాజమౌళి అండ్ ఎన్టీఆర్ ల సినిమాని దాటేసినట్టే. సో ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో నార్త్ లో ట్రిపుల్ ని బీట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఒకసారి ఆ కలెక్షన్స్ చూసుకుంటే తెలుగు స్టేట్స్ లో 178.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 10 కోట్ల పైన ప్రాఫిట్ పెట్టగా కర్ణాటకలో 34.5 కోట్లు, కేరళలో 12.2 కోట్లు, తమిళనాడులో 21 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 137.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద 126 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ 23 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 510 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 999 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో అఫీషియల్ గా ట్రేడ్ లెక్కలో కూడా 1000 కోట్ల మార్క్ ని దాటేయబోతుంది ఈ ఫిల్మ్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 138 కోట్ల పైన ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. మరి ఈ వీకెండ్ ఎలాంటి గ్రోత్ చూపిస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. కల్కి ఇండియన్ 2 ఫుల్ రన్ అండ్ సరిపోదా శనివారం డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.